ఎవరినో సాటిస్ఫై చేసి ఏదో ఎదగాలని నీకు గుర్తించి గౌరవించి నేను హక్కును చేర్చుకున్న పార్టీపై బండలు వేసి అబండాలు వేసి నువ్వు లబ్ధి పొందాలనుకుంటే లాంగ్ టర్మ్లో అది ఖచ్చితంగా చెప్తున్నా నీ స్థాయిని దిగజారుస్తున్న విషయాన్ని కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా ఆత్మీయులారా, ఆధారాలతో సాక్ష్యాలతో నిజాలతో సంబంధం లేకుండా జగనన్న వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాసన లాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా, వాసనను అడ్డు పెట్టుకొని ఎవరు ప్రయత్నం చేసినా అది వాళ్ళకే తగులుతున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు కూడా ప్యారడైజ్ పేపర్స్ అని రకరకాల ఆరోపణలు చేశారు. చివరికి అర్థమైనాయి 2017 అనుకుంటా. 19లో రిజల్ట్స్ ఎలా వచ్చాయో మనకంతా కూడా తెలుసు. కాబట్టి వాసన మళ్ళా చెప్తున్నాం, నేను ఎక్కడ ఎంపీగా పోటీ చేసినా, ఎక్కడ ప్రతి పల్లి తిరిగా, ప్రతి ఊరు తిరిగా, ఇక్కడ ప్రజలు ఇట్లాంటి మనస్తత్వాన్ని అంగీకరించిన విషయాన్ని మీకు తెలుసు, నాకు తెలుసు. తప్పకుండా భవిష్యత్తులో జగనన్న వైపు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని అభాండాలు వేసినా, ఎన్ని రకాలుగా ఎంతమంది కలిసి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎన్ని పార్టీలు కలుస్తున్నాయి, కుటుంబాన్ని కూడా తిరుగుబాటు చేయిస్తున్నారు. ఇట్లాంటి వాసనలను పిలుచుకొని వీళ్ళతో తిరుగుబాటు చేయిస్తున్నారు. ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఒకటి కావాలా? ఇంతమంది కలిసి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మీరు అసెస్ చేయాలనుకుంటే ప్రజలు తన వైపు నిలవరా? కానీ ప్రజలు అండ బలం జగనన్నకు ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా నిలవు ప్రజల ముందరని కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అనండి. చంద్రబాబు గారి అపాయింట్మెంట్ వాసనకి ఇవ్వలేదని కానీ ఇంకో అపాయింట్మెంట్ కోసం ఏమైనా మాట్లాడినాడు. చెప్పింది నిజమైతే అపాయింట్మెంట్ కోసం కూడా మాట్లాడే స్థాయికి వాసన అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం కూడా విమర్శిస్తే అపాయింట్మెంట్ వస్తున్న పరిస్థితికి వాసన దిగజారిపోతాడని నేనైతే కళ్ళలో కూడా అనుకోలే. మేమైతే ఒకటి చెప్తున్నాం మా కార్యకర్తలకు, ఇక్కడ మా నాయకులకు. నిన్న జగన్ ఇక్కడ పంపిన తర్వాత కష్టమైన నష్టమైన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి అండగా ఉంటాం. ఎన్ని రకాల మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనుకున్నా, మా నాయకులను ఇబ్బంది పెట్టాలనుకున్నా, వాళ్ళకి ఏ రకంగా మీరు దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేసినా వాళ్ళందరికీ బ్యాక్బోన్గా అండగా గట్టిగా నిలబడతాం. ఒంగోలుకి సంబంధించి ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి గట్టిగా అండగా నిలుస్తామని. సెక్యూ వాళ్ళతో మాట్లాడింది నాకు తెలియదు. మీరు సంతకం పెట్టారు అని చెప్పి మాట్లాడతారు. నేను ఒప్పందంలో సంతకం పెట్టలేదు, కానీ క్యాబినెట్ ఫార్వర్డ్ చేసేదానికి సంతకం పెట్టింది. డిజిటల్ సంతకంతో క్యాబినెట్కి పోయింది. అంటే నేను ఆ 1750 కోట్లు నేను కూడా ముడుపులు తీసుకుని చెప్పాలా? ఏంటిది? వాట్ ఈస్ దిస్? అసలు సెక్యూ వాళ్ళు వచ్చినప్పుడు కానీ నన్ను మీటింగ్ పిలిచారా? శ్రీకాంత్ గారు ఉన్నారు అప్పుడు సెక్రటరీ గారు. ఆయన నాకు బ్రీఫ్ చేసి మనకేముండదు సార్, క్యాబినెట్ పంపించండి అన్నారు. సో సెంట్ క్యాబినెట్ పంపించేదానికి కూడా సంతకం పెట్టారు. ఒప్పందమా? సెక్యూతో ఒప్పందం పెట్టుకున్నావా ఆ రోజు? క్యాబినెట్కి పంపించాం. దాన్ని నిన్న ఏదో వక్రీకరించి మాట్లాడతాడు. నాకు ఇంకోటి డిజిటల్ సైన్లు కూడా ఏమన్నా చేయగలుగుతారేమో అది కూడా డౌట్ వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారినే అడుగుతా ఉన్నా, ఈ సెక్యూకి సంబంధించిన దాంట్లో నాతోటి ఎప్పుడైనా డిస్కస్ చేశారా? ఏదున్నా ఏమైనా ఉంటే దేనికైనా నేను సిద్ధం. సజ్జల గారు వచ్చి నా దగ్గరికి వచ్చి, నువ్వు జిల్లా ప్రెసిడెంట్గా ఉండమంటున్నారు సార్, ఏమని ఉండమంటారు సార్? మాకు రాజకీయంగా అన్యాయం చేశారు, ఆర్థికంగా అన్యాయం చేశారు, మేము అన్ని అప్పుల పాలై ఉన్నాం, మా వల్ల కాదు, నేను చేయలేను, ఇప్పుడు నా వల్ల కాదంటే అంటే నువ్వు చేయకపోతే చెవిరెడ్డి భాస్కర్కి ఇస్తాను. జిల్లా అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా, అంటే ప్రకాశం జిల్లా గొడ్డుపోయిందా? రాజకీయ నాయకులు లేరా? దానికి నేను అంగీకరించలా, నేను అవాయిడ్ చేసిన. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను ఎప్పుడు జగన్ మెప్పు కోసం ఎప్పుడు చేయలే.
నీలాగా ఎప్పుడు కాలు పట్టుకోవాలా, భజన చేయలా. భజన చేయకపోవడం వల్ల నేను ఈరోజు పార్టీకి బయటకు రావాల్సి వచ్చింది. ఓకే, మీరే బయటకు వచ్చి నన్ను పర్సనల్గా మాట్లాడు. నువ్వు అమెరికా పోయి ఏం చేస్తావో అందరూ తెలుసు. నీ పర్సనల్ విషయం మాట్లాడి మొదలుపెట్టానంటే అసలుకి ఒక చరిత్ర ఉంది. నా జోలికి వచ్చావంటే నువ్వు చెప్తున్నా, నేను ఇప్పుడే చెప్తున్నా, నువ్వు ఎంత దగ్గరయ్యావో ఎలా దగ్గరయ్యావో నువ్వు చెప్పుకో. నేను ఎలా బయటకు రావాల్సి వచ్చిందో నేను చెప్తా. ఓపెన్గా డిబేట్ రా, దమ్ముంటే రా, చూసుకుందాం, పబ్లిక్లో కూర్చుందాం. రాజశేఖర్ గారి కుటుంబం అంటే ఒక జగనేనా? ఏమి విజయమ్మ గారు కాదు కదా, షర్మిల గారు రాజశేఖర్ గారి కుటుంబం కాదా? ఏమి రాజశేఖర రెడ్డి గారి మీద అంత గౌరవం ఉంటే మీకు విజయమ్మ గారి మీద పోస్టులు ఎందుకు పెట్టిస్తున్నారు? షర్మిల గారి మీద ఎందుకు పోస్టులు పెట్టిస్తున్నారు? అసలు ఎలక్షన్ ముందులే నేను పార్టీ బయటికి పోదాం అనుకున్నా. బాబు గారితో కూడా మాట్లాడాను, నేను ఓపెన్గా చెప్తున్నా. బాబు గారు పాపం ఆహ్వానించాడు, మినిస్టర్ ఇస్తా ఉన్నారు అని. నా రాత బాగలేదు. బాబు గారు పిలిచి నన్ను మినిస్టర్ ఇస్తానని చేసినా కూడా నేను ఆ పార్టీలో ఉన్నానంటే బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు.